కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు కానీ, పేదవాళ్ళకు సంబంధించిన సన్నబియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, ఇప్పుడే పీటీ గారు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, మన రేషన్ కార్డుకి సంబంధించినటువంటి మీ సేవ ద్వారా నమోదు చేసుకునే విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయాన్ని కానీ ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా, 2014 నుంచి 23 వరకు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మనం ఎవరైనా రేషన్ కార్డు ఒకళ్ళు మన కొత్త రేషన్ కార్డు చూసినామా? కొత్త రేషన్ కార్డు ఎవరికైనా ఇచ్చినామా? అమ్మాయి కొత్త రేషన్ కార్డు సంబంధించిన మీ కుటుంబంలో ఎంతమంది అయితే మీరు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటున్నారు, మన కుటుంబ సభ్యులు ఏ పేర్లు అయితే నమోదు చేస్తున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులో కూడా మీ కుటుంబ సభ్యుల పేరు నమోదు చేయబడతారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. రామదునియాక రైతు కష్టపడి 6 గంటలు కష్టపడి పంట పండించిన వడ్లు ఆలోచించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మీరు అందరూ ఒకసారి ఆ అన్నదాతలు అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇందులో మన రాజ్యంలో కూడా రైతులు కష్టపడి 6 గంటలు పంట పండిస్తారు. వరి ధాన్యానికి ఎలాంటి కటకి లేకుండా మ్యాచర్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ వడ్ల కొనుగోలు సంకరకడ మ్యాచర్ వచ్చి కాండబెట్టి లోడ్ అయిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారు. ఏ మిల్లర్తో కానీ ఏ రైతు కానీ మాట్లాడేటువంటి అవకాశం లేకుండా, ఒకవేళ ఆ విధంగా అధికారిగా పోయి మిల్లర్ దగ్గర పోయి మాట్లాడుకుని రైతు విషయం అధికారి చెప్తే అధికారి శాఖపరంగా చర్య తీసుకునే విధంగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఇప్పటి వరకు సుమారు 75-80% ఈ యొక్క ఎండపల్లి మండలం కానీ ధర్మపురి నియోజకవర్గం కానీ వడ్ల కొనుగోలు పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఇంత ఎండైనా కూడా ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి సుమారు 76 లక్షల ముఖ్యమంత్రి సహాయానికి చెక్కులు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, గ్రామాలకు వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయాన్ని లబ్ధిదారుల కుటుంబాలందరికీ కూడా చేతులు జోడి స్ఫూర్తిగా చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో, 200 యూనిట్ల కరెంటు మాఫీ చేస్తుందో, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందో, అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే విషయంలో కానీ, మన పేదవాళ్ళకు సంబంధించినటువంటి పథకాల విషయంలో మీ అందరికి అమలు చేసే విషయంగా ఈరోజు ఇంకా మిగిలినటువంటి ఏదైతే కొత్త పెన్షన్లు ఇచ్చే విషయంలో, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి